మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మీరు పడాల్సింది జాగ్రత్త. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది? ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ మొబైల్ నంబర్ టోటల్ ఉన్నదా లేదా? దాని లాస్ట్ డిజిట్ నంబర్ ఉన్నదా లేదా? ఇవన్నీ చూసుకొని మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి. హాయ్ హలో నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మొబైల్ న్యూమరాలజీ గురించి సర్వం చెప్పాను మీకు. ఆల్ టు ఏ టు జెడ్ అన్నది మీ గురించి మొబైల్ న్యూమరాలజీ పూర్తిగా కోర్స్ అన్నది నేను యూట్యూబ్లో నీకు చెప్పాను. అది చూసుకొని మీరు తీసుకోవాల్సిందే మొబైల్ నెంబర్. అప్పుడు మీరు జీవితంలో కంపల్సరీ అభివృద్ధి చెందుతారు. మన జీవితంలో అందకన్నా ముందు కావాల్సింది ఏంటిది? ధనం కావాలి. ధనం కావాలంటే మీ మొబైల్ నంబర్లో ఆ నంబర్స్ ఉండాలి. ఆ నంబర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్ నంబర్లో ఇలాంటి ఏ ఒక్క జోడైనా మీ మొబైల్ నంబర్లో ఉంటే అప్పుడే మీకు డబ్బులు అన్నది వస్తాయి. వచ్చి మీ ఇంట్లో ఆగుతాయి. ఆ నంబర్ మీనింగ్ ఏంటిదంటే మీ ఇంటిలో లక్ష్మీదేవి స్టాప్ ఉన్నట్టు. ఆ లక్ష్మీదేవి స్టాప్ మీ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడే మీ దగ్గరకు వచ్చి ఈ డబ్బులు మీకు మీ ఇంట్లో వచ్చి ఆగుతాయి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 90 రూపాయలు మీ దగ్గర మిగులుతాయి. ఈ నంబర్స్ లేకపోతే 90 రూపాయలు ఖర్చు అయిపోతాయి. 100 రూపాయలు ఖర్చు అయిపోతే ఇంకా 20 రూపాయలు అప్పు కూడా అవుతుంది. 120. ఆ నంబర్స్ ఏంటిది? కంపల్సరీ మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఈ నంబర్ అన్నది మీ దగ్గర ఉండాలి. మొబైల్ నంబర్లో 12 నంబరు, 13 నంబరు, 31 నంబరు, 29 నంబరు, 92 నంబరు, 37 నంబరు, 73 నంబర్. ఈ జోడీలకెళ్ళి ఏ ఒక్క జోడీ అన్నా మీ మొబైల్ నంబర్లో కంపల్సరీ ఉండాల్సిందే. మీరు జీవితంలో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఫోన్ నంబర్లో ఇలాంటి నంబర్స్ ఉండాల్సిందే. ఉంటేనే మీరు మొబైల్ నంబర్లో అప్పుడే మీ దగ్గర అన్నది జల్లడ పట్టుకుంటా కొన్ని డబ్బులు మీ దగ్గర ఇంట్లో ఉంటాయి. అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జీవితం అన్నది స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మరి 10 అంకెల నంబర్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటో నంబర్ అంటే దానికి లాస్ట్ నంబర్ 6, 8 ఉండకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటో నంబర్ ఉంటే ఒకటంటే 1, 10, 19, 28 తేదీలో పుట్టారనుకోండి, కంపల్సరీ మీ మొబైల్ నంబర్ టోటల్ 51 నంబర్ ఉండకూడదు. అంటే 6వ నంబర్ టోటల్ రాకూడదు. మీ ఫోన్ నంబర్కి లాస్ట్ 10th డిజిట్ కూడా 6వ నంబర్ ఉంటుంది. ఇలాంటి చూసుకొని జాగ్రత్తగా మీరు మొబైల్ నంబర్ తీసుకుంటే అప్పుడు మీరు అన్నది కంపల్సరీ డెవలప్మెంట్ అవుతారు. మొబైల్ నంబర్లో మనకు అన్ని పాజిటివ్ నంబర్ ఉండాలి. ఎలాంటి నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఒక నంబర్ తీసుకొని ఇప్పుడు 9133 9257 అండ్ 75 ఈ నంబర్ నాది. అలా మొబైల్ నంబర్ ఎప్పుడు కూడా చెప్పేది మీకు ఎల్ 1 2 3 4 6th ప్లేస్లో 0 ఉండదు అని. అట్లా ఎప్పుడు మొబైల్ నంబర్ చెప్పదు. మొబైల్ నంబర్లో లాస్ట్ డిజిట్ 0 ఉండకూడదు. మిగతా 0 ఎక్కడన్నా 0 ఉండొచ్చు. ఎన్ని అని 0 ఉండొచ్చు. కానీ 3 కన్నా ఎక్కువ ఏ నంబర్ కూడా రావద్దు. అది 0 కన్నా 3 జీరోల కన్నా ఏ నంబర్ ఎక్కువ రావద్దు. ఏ నంబర్ 3 నంబర్ కన్నా ఎక్కువ రావద్దు. అంటే ఏ డిజిట్ అన్న మీకు 3 టైమ్స్ రావాలి. ఒకటి 1 వచ్చింది అనుకోండి 3 టైమ్స్ రావచ్చు. 2 వచ్చింది అనుకోండి 3 టైమ్స్ రావచ్చు. 4 వచ్చింది అనుకోండి 3 టైమ్స్ రావచ్చు. మీరు ఎక్కువ మీకు మంచి నంబర్స్ కావాలంటే మీరు కంపల్సరీ 9 నంబర్ ట్రిపుల్ సరి రావాలని చూసుకోండి. మీకు మొబైల్ నెంబర్ దొరుకుతలేదు అనుకోండి 999 నచ్చితంగా మీ ఫోన్ నెంబర్లో చూసుకుంటే, ఎందుకంటే 9 పక్కన చాలా నంబర్స్ బాగుంటాయి. అప్పుడు మీకు 6 నంబర్ ఈజీగా దొరుకుతాయి. స్టార్టింగ్ 4 నంబర్ మంచుకున్నాయి అనుకోండి, ఎండింగ్లో 3 నంబర్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు 9 పక్కన చాలా నంబర్ బాగుంటాయి. ఒక 7 నంబర్ వదిలేసి మిగతా అన్ని నంబర్స్, 8 నెంబర్ వదిలేసి మిగతా అన్ని నంబర్స్ 9 పక్కన బాగుంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. దానివల్ల మీకు నంబర్స్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నంబర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా 5th ప్లేస్, 6th ప్లేస్, 7th ప్లేస్ అన్నది చూసుకునే అవసరం లేదు. ఒక మంచి నెంబర్ అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ చెప్పాను కదా 9133 925775 ఇవన్నీ పక్క పక్కన చూడండి, అన్ని మంచి నెంబర్. 9 పక్కన 1 ఉండొచ్చు, 1 పక్కన 3 ఉండొచ్చు, 3 పక్కన 3 ఉండొచ్చు, 3 పక్కన 9 ఉండొచ్చు, 9 పక్కన 2 ఉండొచ్చు, 2 పక్కన 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 7 5 అట్లే మీరు జోడీగా నంబర్ చూసుకోవాలి. ఒక మంచి నంబర్ అన్నది మీకు మొబైల్ నంబర్లో కావాలంటే మాత్రం జోడీగా చూసుకోండి. మంచి మంచి number. లేకపోతే కొంతమంది ఏమంటారు, ఆల్ నంబర్స్ కావాలి సార్ మాకు 9 1 2 3 4 5 6 7 8 9
ఇది రాంగ్ అండి. ఆల్ నంబర్ మీ మొబైల్ నంబర్లో వస్తే కంపల్సరీ మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్ నంబర్ మీ ఫోన్ నంబర్లు ఉన్నట్టే కనీసం 2-3 జోడీలు మీకు రాంగ్ నంబర్ దొరుకుతాయి. ఆ రాంగ్ నంబర్ జోడీలు దొరికిన వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. కనుకనే ఎప్పుడు కూడా ఆల్ నంబర్ రావాలని చూసుకోవద్దు. ఉన్న నంబర్ల కలిపి బెస్ట్ నంబర్ ఉండాలని మన దగ్గర చూసుకోవాలి. దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మంచి నంబర్, దానిలో ఆల్ నంబర్ రాకపోయినా పర్లేదు, 5 నంబర్లు వచ్చినా చాలు. కానీ ఆ నంబర్స్ మిత్రగా ఉండాలి కానీ శత్రుగా ఉండాలి. దానికని అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలో అది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మాకు ఆల్ నంబర్స్ కావాలి సార్ అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ ఒక 2-3 జోడీలు అన్నది రాంగ్ ఉంటుంది. ఆ 2-3 జోడీలు రాంగ్ ఉంటే మీరు ఇబ్బంది పడతారు. దానివల్ల ఆల్ నంబర్స్ రావాలన్నది అంత ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే ముందు ముందు మళ్ళీ అది చాలా భయంకరమైన జబ్బుకి మీకు మీ మీద ఇంకా జబ్బు ఏదో ఒక సమస్య కంపల్సరీ ఇంకా పడతా ఉంటారు. హాస్పిటలైజ్ కూడా అవుతూ ఉంటారు. ఆల్ నంబర్స్ మీ దగ్గర ఫోన్ నంబర్లు ఉన్నాయనుకోండి, అది హాస్పిటలైజ్కి కూడా దారితీస్తూ ఉంటుంది. హాస్పిటల్ పోయే బాగా పరిస్థితి అవుతుంది. హస్బెండ్ వైఫ్ హాస్పిటలైజ్కి లక్షలు ఖర్చు అయిపోతాయండి. దాని గురించి ఆల్ నంబర్ గురించి అస్సలు ఇంకా పడబాకండి. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు 5 జోడీల 5 నంబర్లు వచ్చినా 6 నంబర్ వచ్చినా పర్లేదు. కానీ ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. నంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్త. మనకి ఇలాంటి జోడీస్ ఉంటేనే మీకు పైసలు అన్నది మీ ఇంట్లో స్టాప్ అవుతాయి. అన్నట్టు మీ దగ్గర పైసలు వచ్చినా కూడా రాగాయి మిగిలే. ఇవి చెప్పేశాను. ఇలాంటి నంబర్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. దొరకపోతే మాకు కాల్ చేయండి ఒక మంచి నెంబర్ గురించి. మీకు కంపల్సరీ ఒక మంచి ఫోన్ నెంబర్ అన్నది మీకు 100% నేను ప్రొవైడ్ చేస్తా. మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీకు మంచి నెంబర్స్ ఇస్తా. ఇంకా మీరు నా వీడియో చూడాలంటే మాత్రం దానిలో అన్ని మొబైల్ నెంబర్ గురించి వివరంగా చెప్పాము. ఒక నంబర్ పక్కన ఏది ఉండాలి, 2 నంబర్ పక్కన ఏమి ఉండాలి, 3వ నంబర్ పక్కన ఏమి ఉండాలి, 4, 5, 6, 7, 8, 9 ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఇస్తే మీకు ధనం ఇస్తుంది, మీకు హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్షిప్ ఇస్తుంది, ఇవన్నీ చూసుకోవాలండి. కంపల్సరీ జాగ్రత్తగా చూసుకుంటేనే మీకు మంచి మొబైల్ నెంబర్ అన్నది మీ పిల్లలకు ఫ్యూచర్కి, భవిష్యత్తుకి అవన్నీ చాలా ఇంపార్టెంట్. లవ్ మ్యారేజ్ అయ్యేదానికి కారణం కూడా ఒక మొబైల్ నెంబర్ కూడా కావచ్చు. మీ బిడ్డ దగ్గర, మీ కొడుకు దగ్గర ఇలాంటి నెంబర్స్ రాకుండా కూడా చూసుకోండి నా గురించి. ఎందుకంటే నీ నచ్చినాకనే మీకు 46 నంబర్ అన్నది బంద్ అయిపోయింది. 46 నంబర్ ఇప్పుడు ఎవరు తీసుకుంటలేరు. 64 నంబర్ అన్నది ఎవరు తీసుకుంటలేరు. కనుక మీరు జాగ్రత్తగా ఒక మంచి నెంబర్ తీసుకోవాలనుకుంటే మాత్రం నా వీడియో చూసి కూడా తీసుకోవచ్చు, లేకపోతే మమ్మల్ని సంప్రదించి కూడా మీరు మాతో నంబర్ తీసుకోవచ్చు. ఇదండి ఇలా నేను మీకు ఒక మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో ఆ విషయంలో మీకు చెప్పాను. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.